ఒక చిన్న దేశం కానీ అక్కడికి మన ఇండియా ప్రజలు కనుక వెళ్తే ఇది చూడడానికి మన ఇండియా లానే ఉందని అనుకుంటారు. ఈ దేశాన్ని మన ఇండియా వాళ్ళు చాలా ఇష్టంగా మినీ ఇండియా అని అయితే పిలుస్తారు. జీవన విధానాలు, సంస్కృతి, సాంప్రదాయాలు అన్ని కూడా అనేది మన ఇండియాలో ఉండేలానే అయితే ఉంటాయి. మీరు అసలు నమ్ముతారా? ఈ దేశంలోకి మనం అడుగు పెట్టంగానే మనకు ముందుగా ఈ విధంగా విష్ణువు, ఇంకా గణేశుడు, ఇంకా శివుడు అయితే కనపడతారు. దేశంలో హోలీ ఇంకా దీపావళి ఎంత సంతోషంగా మన దేశాల్లో అయితే జరుగుతాయి, అలాగే ఈ దేశాల్లో కూడా అనేది అయితే జరుగుతాయి. ఇక ఆ దేశం పేరు ఏంటో అనుకుంటున్నారు? ఆ దేశం పేరు వచ్చేసి అయితే ఈ వీడియోలో ఈ దేశం గురించి అనేకమైన విషయాలు అయితే మీకైతే చెప్పబోతున్నాను. బట్ ఈ వీడియోని చివరి వరకు క్లారిటీగా అనేది అయితే చూడండి. ఈ వీడియో కనుక మీకు ఖచ్చితంగా అయితే నచ్చితే చివరిలో ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు చేసే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా మోటివేషన్ అనేది అయితే ఇస్తుంది. ఈ దేశం మన భారతదేశానికి ఆల్మోస్ట్ 4000 కిలోమీటర్ దూరంలో అయితే ఉంది. ఈ దేశం వచ్చేసి మన దేశంలో ఉన్న హైదరాబాద్ కంటే చాలా చిన్నగా అనేది అయితే ఉంటుంది. ఈ దేశం చూడడానికి చిన్నగా అయితే ఉంటుంది, కానీ ఇక్కడ దేశాల్లో వచ్చిన నేచర్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ బీచ్లు కూడా ఎక్కువగా అనేది అయితే ఉంటాయి. ఈ దేశంలో వచ్చేసి మన జీవన విధానం వచ్చేసి చాలా అయితే బాగుంటుంది. ఈ మ్యారిషస్ అనే ప్రదేశంలో వచ్చేసి మా ఓన్లీ 13 లక్షల మంది జనాభా అనేది అయితే ఉంటారు. ఈ మ్యారిషస్ అనే దేశంలో వచ్చేసి ఎక్కువ అనేది ఇంగ్లీష్ అండ్ ఫ్రాన్స్ అనేది అయితే మాట్లాడతారు. ఈ మ్యారిషస్ అనే దేశంలో వచ్చేసి తెలుగు మాట్లాడే వారి జనాభా కూడా అనేది కొంచెం ఎక్కువ మంది అయితే ఉన్నారు. ఈ దేశంలో వచ్చేసి 68% మంది కూడా వచ్చేసి మన తెలుగు దేశం వాళ్ళు అనేది అయితే ఉంటారు. కొన్ని సంవత్సరాల వెనకాల భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అనేది ఇక్కడ అయితే వర్క్ అయితే చేసుకునేవారు. మతాల విషయానికి వస్తే దాదాపు 48% అనేది హిందువులు నివసిస్తున్నారు, 17% ముస్లింలు, ఇంకా 32% అనేది క్రిస్టియన్స్ అయితే ఉన్నారు. ఇక్కడ ఉన్న మతాలు మొత్తం కూడా అనేది ఈ విధంగా ఎటువంటి కొట్లాట్లు లేకుండా అందరూ అనేది చాలా సరదాగా అనేది జీవనాన్ని కొనసిస్తారు. ఈ మ్యారిషస్ అనే దేశంలో వచ్చేసి హిందూ సంస్కృతం అనేది అయితే ఎక్కువగా అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి ఇండియా వాళ్ళు చాలా మంది వెళ్తే అక్కడ ఇండియాలోనే ఉంటుందని అనుకుంటారు. ఎందుకంటే ఆ దేశంలో ఉన్న మొత్తం దేవుళ్ళు కూడా అనేది మన ఇండియాలో ఉన్న వాళ్ళు అనేది అయితే ఉంటారు. అది మ్యారిషస్ అనే దేశంలో వచ్చేసి దుర్గాదేవి వచ్చేసి ఈ విధంగా విగ్రహం చాలా హైట్ గా అనేది అయితే ఉంటుంది, చాలా పొడుగ్గా అనేది అయితే ఉంటుంది. ఈ విగ్రహాన్ని మన భారతదేశంలో ఉన్న ముంబై నుంచి తీసుకొచ్చి ఇక్కడ అనేది నిర్వహించారు. మ్యారిషస్ దేశంలో ఒక అందమైన నది కూడా అయితే ఉంది. నది పేరు వచ్చేసి గంగా తల. వాళ్ళు వచ్చేసి దీన్ని వచ్చేసి ఎంతో పవిత్రంగా వచ్చేసి అయితే భావిస్తారు. ఈ సంవత్సరం మహాశివరాత్రి రోజు వచ్చేసి జనం వచ్చేసి ఇక్కడికి అనేది చాలా ఎక్కువగా అనేది అయితే వస్తారు. ఈ సందర్భంలో అక్కడ చేసే పూజలు ఇంక అన్ని కలిపి చూసుకుంటే మన భారతదేశంలో ఉన్న కుంభమేళా కూడా అనేది అయితే మనకైతే కనబడుతుంది. మ్యారిషస్ అనే దేశంలో ప్రకృతి అందం విషయానికి వస్తే కనుక ఒక రేంజ్ లో అనేది అయితే ఉంటుంది. ప్రతి సంవత్సరం పర్యాటకులకి ఇక్కడికి వచ్చేసి అయితే ఆల్మోస్ట్ 10 లక్షల మంది అయితే వస్తారు. ఈ దేశానికి ఒక పేరు కూడా అయితే ఉంది, మన ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశం, ఇంకా మరి ప్రశాంతంగా ఉండే దేశం. ఈ మ్యారిషస్ దేశంలో వచ్చేసి మనకి ఎక్కువగా వచ్చేసి ఈ విధంగా దివ్య ప్రదేశాలు, ఇంకా అడవిలు, ఇంకా ఈ చెట్లు అనేది అయితే ఎక్కువగా అనేది అయితే ఉంటాయి. మన ప్రపంచంలోనే చాలా మంచిగా ఉన్న రిసార్ట్స్ అని ఇక్కడ అయితే ఉన్నాయి. ఆర్థిక పరంగా ఈ దేశం విషయానికి వస్తే కనుక ఒక మంచి పేరుని అనేది అయితే తెచ్చుకుంది. విద్యా రంగంలో కూడా అనేది మ్యారిషస్ వాళ్ళు ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ కూడా అనేది వాళ్ళ స్కూల్లో వచ్చి చాలా బాగా అనేది అయితే చదువుకుంటారు. ఒక ఎడ్యుకేషన్ రేట్ అనేది వచ్చేసి అయితే 95% అనేది అయితే ఉంది. సముద్రంలో వచ్చేసి మనకి చాలా రకరకాల చేపలు వచ్చి అయితే కనబడతాయి. మీరు ఎప్పుడు చూడలేని జీవులు, ఇంకా అనేక రకరకాల పక్షులు అనేది అయితే ఇక్కడైతే మీరు అయితే చూడవచ్చు. చాలా రకమైన విమానాలు అయితే ఉన్నాయి. ఈ విమానం వలన వచ్చేసి చాలా రకమైన ప్రదేశాల నుంచి విమానాలు అయితే వస్తాయి. ప్రపంచం నలుమూలల నుంచి కూడా అనేది ప్రజలు అనేది అయితే ఇక్కడ ఎక్కువగా అనేది అయితే వస్తూ అయితే ఉంటారు. ఈ మ్యారిషస్ దేశంలో మీరు ఎక్కడ చూసినా కానీ భారతీయ కల్చర్ అనేది మనకి ఎక్కువగా అనేది అయితే కనబడుతుంది. అక్కడ ఉన్న వంటకాలు కూడా అనేది మన ఇండియా కల్చర్ లో ఏదైతే ఎక్కువగా అయితే మనం అయితే ఇష్టంగా అయితే తింటామో అదే ఎక్కువగా అనేది అయితే ఉంటుంది. ఈ మ్యారిషస్ అనే దేశంలో వచ్చేసి పూరి వచ్చేసి చాలా ఫేమస్ అనమాట. మన ఇండియాలో ఇష్టంగా తినే బిర్యానీ కూడా అనేది దేశంలో వచ్చేసి చాలా ఇష్టంగా అనేది అయితే తింటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అనేసి అంటే మన మ్యారిషస్ లో కూడా ప్రతి సంవత్సరం మన ఇండియాలో జరుపుకున్నట్టే పండుగలు కూడా ఎక్కడే అయితే జరుపుకుంటారు. ఇండియాలో జరుపుకునే దీపావళి, హోలీ పండుగలు వచ్చేసి మ్యారిషస్ అనే దేశంలో చాలా ఇష్టంగా అనేది ఇంకా చాలా ఘనకారంగా అనేది జరుపుకుంటారు. ఈ పండుగలు చూడడానికి చాలా మంది జనాభా కూడా అనేది అయితే ఇక్కడికైతే వస్తారు. ఇవే ఫ్రెండ్స్ మన మ్యారిషస్ దేశానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు. ఈ వీడియోని ఇంతవరకు మీరు చూసి ఉంటుంటే వీడియోకి మీరు ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేసి ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసి మీరు నాకు మోటివేషన్ అనేది ఇవ్వండి.